అనకాపల్లి జిల్లాలో విద్యార్థుల మిస్సింగ్ కలకలం రేపుతోంది. రాంబెల్లి బీసీటీ పాఠశాలలో 6 విద్యార్థులు అదృశ్యమయ్యారు. ఇవాళ మధ్యాహ్నం నుండి విద్యార్థులు కనిపించకుండా పోయినట్టు తెలుస్తోంది. కనిపించకుండా పోయిన 6 విద్యార్థుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. విద్యార్థుల ఆచూకీ ఎవరికైనా తెలిస్తే సమాచారం ఇవ్వాలని పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు. బీసీటీ స్కూల్లో 10వ తరగతి చదువుతున్నారు. బీసీటీ స్కూల్లో 10th చదువుతున్న స్టూడెంట్స్ 6 మిస్ అయినట్టుగా సమాచారం అందుతోంది. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, 6 విద్యార్థులు ఒకేసారి తప్పిపోవడానికి గల కారణాలేంటి? పోలీసులు ఏమంటున్నారు? అనకాపల్లి జిల్లా రాంబిల్లిలో ఉన్నటువంటి బీసీటీ స్కూల్లో 6 విద్యార్థులు మధ్యాహ్నం 1:30 తర్వాత వీళ్ళు కనిపించకుండా మిస్ అయినట్లు హాస్టల్ యాజమాన్యం అయితే గుర్తించింది. హాస్టల్ స్కూల్ 2 ఒకే చోట. ఇది ఒక ట్రస్ట్ నిర్వహిస్తున్నటువంటి స్కూల్ అండ్ హాస్టల్ గా మనకు అందుతున్నటువంటి సమాచారం బట్టి తెలుస్తుంది. దీని నిర్వహణ అంతా ఒకే చోట ఉంటుంది. అయితే 10th క్లాస్ చదువుతున్నటువంటి 6 విద్యార్థులు ఒకేసారి ఎక్కడికి వెళ్లారు, ఎక్కడికి వెళ్తున్నా అని చెప్పారు అనేది మాత్రం అర్థం కానటువంటిది. తరచూ ఇలా విద్యార్థులు ఎవరైనా సరే ఆ షాప్ లో ఒకవేళ షాపింగ్ చేయాల్సినటువంటి అవసరాలు ఉంటే ఆ షాపింగ్ చేయడం, తిరిగి వచ్చేయడం కూడా జరుగుతూ ఉండేది. కానీ ఈసారి ఒకేసారి 1:30 సమయంలో 6 విద్యార్థులు బయటికి వెళ్ళడం, ఇంచుమించుగా 8 అంటే రాత్రి 8:30 వరకు కూడా హాస్టల్ ప్రిన్సిపాల్, ఇతర సిబ్బంది వీళ్ళ కోసం అయితే ఎదురు చూశారు. ఎవరు రాకపోవడంతో ఇంకా భయపడినటువంటి స్కూల్ యాజమాన్యం, హాస్టల్ యాజమాన్యం వీళ్ళు పిల్లల కోసం పోలీస్ స్టేషన్ లో అయితే కేసు నమోదు చేసినటువంటిది అయితే ఉంది. కేసు నమోదు చేసిన తర్వాత 9 గంటలకి 9:30 మధ్యన ఈ విద్యార్థుల కోసం అయితే పోలీసు మొత్తం అంతా గాలింపు చర్యలు అయితే చేపట్టినటువంటిది అయితే ఉంది. ఎవరైనా ఈ విద్యార్థులకు సంబంధించినటువంటి ఆచూకీ తెలిస్తే సమాచారం ఇవ్వాలని వాళ్ళ అంటే ఫోటోలతో పాటుగా పోలీసుల ఫోన్ నెంబర్లు వేసి బయటకైతే ప్రచారానికి ఇచ్చారు. కానీ ఒకేసారి 6 ఎక్కడికి వెళ్లారు ఏంటనేది తెలియదు. వాళ్ళ కోసం అయితే ప్రస్తుతం వెతుకుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. వాళ్ళ తల్లిదండ్రులకి ఈ తప్పిపోయిన విషయాన్ని ఇప్పుడే సమాచారం అందించినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. రాజు, అంటే ఈ 6 విద్యార్థుల్లో ఒక అమ్మాయి కూడా ఉంది, అంటే హిమజ అనే పేరుతో ఒక అమ్మాయి కూడా ఉంది. అంటే ఈ 10th క్లాస్ స్టూడెంట్స్ అని చెబుతున్నారు. అందరూ ఒకటే సెక్షనా, ఒకటే క్లాస్ రూమా? అందరూ కూడా ఫ్రెండ్స్ అని అనుకోవచ్చా? అందరూ కలిసి ఎప్పుడైనా బయటకు వెళ్ళిన దాఖలాలు ఉన్నాయా? మొత్తము స్కూల్ నుంచి బయటకు వెళ్ళినటువంటి 6 విద్యార్థులు కూడా ముఖ్యంగా చూస్తే గతంలో ఎప్పుడు ఈ విధంగా కలిసి బయటకు వెళ్ళినటువంటి సందర్భాలు అయితే లేవు. వీళ్ళలో బయటకు వెళ్తున్నటువంటి వెళ్ళినటువంటి విద్యార్థులందరూ కూడా ఒకే క్లాస్ కు సంబంధించినటువంటి వాళ్ళు, ఒకే సెక్షన్ కు సంబంధించినటువంటి వాళ్ళుగా తెలుస్తుంది. కానీ వీళ్ళంతా ఎక్కడికి వెళ్లారు ఏంటనేది తెలియదు. ఎప్పుడు ఒకవేళ బయటకు వెళ్లాల్సి వచ్చినా 1 లేదా 2 మాత్రమే బయటికి వెళ్ళడం, తిరిగి మళ్ళీ క్లాసు లోపలికి హాస్టల్ కి వచ్చేయడం జరుగుతూ ఉండేది. కానీ ఒకేసారి 6 విద్యార్థులు వెళ్లి వెనక్కి రాకపోయినటువంటి నేపథ్యంలో ఇప్పుడు అటు స్కూల్ యాజమాన్యంతో పాటుగా తల్లిదండ్రులు కూడా తీవ్ర భయాందోళనకు గురవుతున్నటువంటి పరిస్థితి ఉంది. అందులో ఉన్నటువంటి అంటే ఒక విద్యార్థిని కూడా ఉన్నట్లుగా తెలుస్తూ ఉంది. అయితే అసలు మొత్తం ఈ 6 ఎక్కడికి వెళ్లారు, తెలిసే వెళ్లారా, తెలియకుండా వెళ్లారా? విశాఖ నగరంలో ఉన్నారంటే విశాఖ నగరానికి దాదాపుగా 70 కిలోమీటర్ల దూరంలో ఈ యొక్క స్కూల్ ఉంటుంది. ఒకవేళ విశాఖ నగరం వైపు వచ్చారా, లేదా వాళ్ళకి సమీపంలో ఉన్నటువంటి బీచ్, మొత్తం బీచ్ అంతా కూడా ఉంటుంది, అటు బీచ్ వైపు కానీ వెళ్ళడం ఏమన్నా జరిగిందా, లేదా రైల్వే స్టేషన్ నుంచి ఇతర ప్రాంతానికి ఎక్కడికైనా వెళ్ళారనే కోణంలో కూడా పోలీసులు ఈ స్కూల్ నుంచి అన్ని వైపులా ఉన్నటువంటి సీసీ కెమెరాలను కూడా పర్యవేక్షిస్తున్నటువంటిది అయితే ఉంది. ఇప్పటి వరకు ఎట్లాంటిది తెలిసినటువంటి లేదు. ఎందుకంటే 9 గంటలకు పోలీసులకు సమాచారం ఇచ్చినటువంటి నేపథ్యంలో వెంటనే పోలీసులు విద్యార్థుల కోసం వెతకడం అయితే ప్రారంభించినటువంటి పరిస్థితి అయితే ఉంది. మరి అసలు ఈ 6 విద్యార్థులు ఎక్కడికి వెళ్ళారు ఏంటనేది ఇప్పటి వరకు సరైన ఆచూకీ అయితే కనిపించడం లేదు. కుటుంబ సభ్యులకు కూడా ఎవరికి ఈ విద్యార్థులు ఫోన్ చేసి బయటికి వెళ్ళిన విషయం కూడా ఇప్పటి వరకు చెప్పనటువంటి నేపథ్యంలో అటు కుటుంబ సభ్యులు, ఇటు ఆ స్కూల్ అండ్ హాస్టల్ యాజమాన్యం తీవ్ర భయాందోళనకు గురవుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ రాజు, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.